వెల్కమ్ టు జర్నలిస్ట్ పాయింట్. తెలంగాణలో ఇప్పుడు రాజకీయం అంతా రైతాంగం చుట్టూ యాసంగి వడ్ల పంచాయతీ నడుస్తోంది. ఓవైపు నేతల దీక్షలు, మరోవైపు నేతల మధ్య మాటల తూటాలు పేలుస్తూ తెలంగాణలో రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు నేతలు. అసలు ఈ వడ్ల పంచాయతీ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అసలు ఈ వరి వార్ ఎందుకు? రైతుల దగ్గర నుంచి ధాన్యం కేంద్రం కొనాలా, రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలా? లేదా రైతుల సమస్యలపై రాజకీయం ఏమైనా నడుస్తోందా? లేదంటే తెలంగాణ బీజేపీని టార్గెట్ చేస్తూ రాజకీయం ఏమైనా తెలంగాణలో నడుస్తోందా? కేసీఆర్ డిమాండ్ చేసినట్టుగా దేశవ్యాప్తంగా వ్యవసాయ పాలసీ అవసరం ఉందా? తెలుసుకుందాం ఇవాల్టి జర్నలిస్ట్ పాయింట్లో. మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారు. నమస్కారం విజయ్ గారు. నమస్కారం. తెలంగాణలో ఈ వరి వార్ ఎందుకు వచ్చింది? యాసంగి వడ్ల పంచాయతీ ఎందుకు అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ తెలంగాణకు వచ్చినటువంటి యాసంగి వడ్లకు సంబంధించినటువంటి సమస్య, ఇది పోయిన వానకాలానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంచెం వచ్చింది పార్ట్ సమస్య. ప్రధానంగా సమస్య రావడానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వము తన విధానాన్ని మార్చుకున్నది. భారతదేశంలో బాయిల్డ్ రైస్ తినటం తక్కువైపోయింది, బాయిల్డ్ రైస్ తినట్లేరు, అందుకోసమని బాయిల్డ్ రైస్ దేశవ్యాప్తంగా మీకు కొనము, మీరు ఇవ్వకండి అని చెప్పి మొదలైనటువంటి దగ్గర ఈ పంచాయతీ మొదలైంది. ఇదే సందర్భంలో ఏమైంది, ఇది పోయిన సంవత్సరం నుంచి చేసేసరికి మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో వివిధ రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కల్పించింది. 2014కు ముందు ఉన్నటువంటి ప్రొడక్షన్ కావచ్చు, 2022లో చూసుకున్నటువంటి ప్రొడక్షన్, వ్యవసాయ వరి ధాన్యం ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే విపరీతంగా పెరిగింది. 2014 నుంచి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. రీజన్స్ కూడా ఉన్నాయి. ఒకటి, వర్షాలు పడ్డది, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రైతు బంధు ఇవ్వటము, అదే విధంగా వివిధ రకాల వ్యవసాయ ప్రోత్సాహకం, కరెంటు ఇవ్వటం, ముఖ్యంగా కరెంటు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులలో సాగుకు వ్యవసాయానికి ప్రజలు ఎక్కువగా అలవాటు పడరు. ముఖ్యంగా వరి ధాన్యం పండించడానికి, ఒడ్లు పండించడానికి అలవాటు ఎక్కువ, ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది. దాదాపు 1,00,00,000 ఎకరాలలో 2 పంటలు పండే సిచ్యువేషన్ కి రావటంతో 1,00,00,000 ఎకరాలు పండేసరికి ఏమైంది, ఒకేసారి విపరీతమైనటువంటి ప్రొడక్షన్, ఎప్పుడు లేనటువంటి ప్రొడక్షన్ చూసినాం. ఎప్పుడు లేనటువంటి ప్రొడక్షన్ చూసిన తర్వాత యాసంగిలో పండేటువంటి పంట తెలంగాణలో ఆ ప్రొడక్షన్ ఎక్కువగా నూక అవుతుంది. నూక అయితే దాన్ని బాయిల్ చేసి బియ్యంగా మారుస్తుంటారు అన్నట్టు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్, మాకు బాయిల్ రైస్ వద్దు అనే దగ్గర మొదలైంది. బాయిల్ రైస్ మిల్లులు గతంలో కేంద్ర ప్రభుత్వం గత 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి అయినా కేంద్రమే కొంటుంది. బాయిల్ రైస్ తింటున్నారు. బాయిల్ రైస్ ప్రోత్సహించింది కూడా కేంద్ర ప్రభుత్వమే. FCI నుంచి రైస్ మిల్లులు పెట్టుకోవాలంటే, బాయిల్ రైస్ మిల్లులు పెట్టుకోవడానికి 15% సబ్సిడీ ఇచ్చి విపరీతమైనటువంటి బాయిల్ రైస్ మిల్లులు ఏర్పాటు చేయించింది కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయించిన తర్వాత రైతులంతా కూడా బాయిల్ రైస్ కి అలవాటు పడి దొడ్డు ఒడ్లు ఇంట్లో కూడా చూడాలి. బాయిల్ రైస్ రావడానికి దొడ్డు ఒడ్ల రకం 1010 కావచ్చు, అంశాలు కావచ్చు, ఇటువంటి రకాల దొడ్డు ఒడ్లకు సంబంధించినవి అయితేనే బాయిల్ చేస్తారు. సన్న ఒడ్లు కూడా కొన్ని బాయిల్ చేస్తే చేయరు. సన్న ఒడ్లు దాదాపు రా రైస్ అనేది తీసుకుంటారు. ఈ సందర్భంలో వచ్చినటువంటి సమస్య, మన తెలంగాణలో ఎక్కువగా పండుతున్నటువంటి పంట దొడ్డు ఒడ్లకు సంబంధించిన పంట ఉన్న నేపథ్యంలో మేము బాయిల్ రైస్ తీసుకోము. మరి తీసుకోకపోతే ఏం కావాలి? బాయిల్ రైస్ అంటే విజయ్ గారు, గతంలో ఎప్పుడు ఎన్నడూ లేని సమస్య ఇవాళే తెర మీదకి వచ్చింది. ఇంత తారాస్థాయికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వారు యుద్ధం చేసుకునేంతగా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది అసలు కారణం అదే. యాసంగికి సంబంధించినటువంటి వడ్లు ఇన్ని లక్షల టన్నులు, దాదాపు 70-80 లక్షల టన్నులు వస్తుంటే ఇది ఏమైతుంది, యాసంగిలో ఏమైతుంది అంటే 100 కిలోల వడ్లని మామూలు రా రైస్ లాగా చేస్తే 30 నుంచి 30 కిలోల బియ్యమే వస్తాయి రా రైస్. అదే బాయిల్డ్ చేసి పట్టిస్తే 67 కిలోలు వస్తాయి. ఈడ తేడా వస్తుంది అన్నట్టు. ఇది ఎవరు భరించాలి? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఒట్లే కొంటేనేమో ఏం కాదు, ఒట్లు కొనట్లేదు, మాకు కావాల్సింది బియ్యం కావాలంటున్నారు. బియ్యం ఏంది, ఆ కండిషన్ మార్చాలి. ఎండాకాలం సరే, వానాకాలం పంటకు సేమ్ కండిషన్ ఉన్నా ఎండాకాలంలో వాళ్ళకి తెలుసు, సైంటిఫిక్ గా తెలుసు అక్కడ 30 కిలోలే వస్తుంది అనేది. అప్పుడు FCI ఏం చేయాలి, 100 కిలోల వడ్లకు 30 కిలోలే ఇవ్వండి అనే ఆ నిబంధన మార్చితే ప్రాబ్లం ఏం లేదు. ఆ నిబంధన మార్చలేదు. మాకు రా రైసే 100 కిలోలకు 67 కిలోల బియ్యం ఇవ్వాలి అనే నిబంధన పెట్టేసరికి వచ్చిన సమస్య ఇది. ఆ సమస్యతోటి ఎవరు భరించాలి, ఈ ఖర్చు ఎవరు భరించాలి? వచ్చిన 30 కిలోలు 35 కిలోల తేడాని
ఎవరు భరించాలి అనే దగ్గర సమస్య మొదలైంది. మా దగ్గర మిల్లులు అవే ఉన్నాయి. లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది ఇక్కడ మేము వడ్లు కొనిస్తాము, ఒకవేళ రైస్ ఎంత వస్తుందో మీరే తీసుకోండి, మిగతా ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి, మాకు సంబంధం లేదు. గతంలో 2014కు ముందు కేంద్ర ప్రభుత్వం అట్లనే మిల్లులతో మాట్లాడుకొని వడ్లే కొని రైతులకు ఎంఎస్పి ఇచ్చేది, వాళ్ళు ఏమైనా చేసుకునే వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం కొత్తగా చేంజ్ చేసినటువంటిది ఇప్పుడు ఈ సంవత్సరం అసలు బాయిల్ రైసే వద్దు అనే దగ్గర మొదలైనటువంటి పంచాయతీ. ఇది రాసిచ్చారు కదా అనేది మరొక పంచాయతీ. ఏంది మీరు రాసిచ్చారు, ఎందుకు అగ్రిమెంట్ చేసుకురు అనేది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు అడుగుతున్నటువంటి కేంద్రానికి మీరు రాసిచ్చారు బాయిల్ రైస్ ఇవ్వము అని. బాయిల్ రైస్ ఇవ్వము అని గతంలోనే రాసిచ్చారు. ఎప్పుడు పోయిన ఎండాకాలంలోనే మేము వానాకాలం పంట మేము బాయిల్ రైస్ ఇవ్వము అని రాసిచ్చారు. ఒకవేళ అది కూడా ఏంది బాయిల్ రైస్ కొనమని బలవంతం చేస్తే రాసిచ్చామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. అయినా ఏం చేశారు, బాయిల్ రైస్ కొన్నారు. ఒకసారి రాసిచ్చి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించి తీసుకుంది మళ్ళీ బాయిల్ రైస్. తీసుకున్నాక ఈ సంవత్సరం ఎందుకు తీసుకోరు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క యాసంగి పంట ఎందుకు తీసుకోరు, వానాకాలం పంట తీసుకున్న తర్వాత యాసంగి పంట ఎందుకు తీసుకోరు అనేది క్వశ్చన్ వస్తుంది. ఇంకొకటి ఈ రాసిచ్చుడు ఇది ఏంటంటే దేశంలో చూడాల్సింది ఇంకొకటి కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చినటువంటి అంశం ఒక రాజ్యాంగ సవరణను లేదా మరి ఏదైనా అంతర్జాతీయ ఒప్పందము, రాజ్యాంగ సవరణ 15 రాష్ట్రాలు ఒప్పుకోవాలి, ఒప్పుకుంటేనే రాజ్యాంగ సవరణ కుదురుతుంది, 50% అబౌవ్ స్టేట్లు ఒప్పుకుంటేనే. అలాంటిది కాదు, ఇది ఒక ఎంఓయు లాంటిది. ఎంఓయు లాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేసిన తర్వాత ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా మేము బాయిల్ రైస్ ఇవ్వమని చెప్పినటువంటి నేపథ్యంలో మీరు పంట వేయకండి, వచ్చేసారి యాసంగిలో మీరు పంట వేస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకోదు, అందుకోసమని మీరు పంట వేయకండి, వరి పంట వేయకండి, వేరే పంటలు వేసుకోండి అని కూడా ఒక విజ్ఞప్తి చేసింది. మేము కొనుగోలు కేంద్రాలు కూడా అప్పుడు పెట్టాము, కేంద్రం తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు అని. అంతవరకు అదైపోయింది. కేంద్రం యొక్క పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఇక్కడ రాజకీయ రంగు పులుముకుంది. ఎక్కడ పులుముకుంది, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మీరు రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మధ్యలో ఎంటర్ అయింది రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంటర్ అయ్యి మీరు రైతాంగానికి పిలిపించింది, కేంద్రం కొంటది మేము కొనిపిస్తాం వడ్లు, మీరు పంట వేయండి అని ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు చెప్పారు. దాంతో ఇప్పుడు మీరు చెప్పారు, మేము అప్పుడే చెప్పాము, యాసంగి వేసేటప్పుడే రైతులకు చెప్పాము, రైతులను ఎడ్యుకేట్ చేస్తే ఎప్పుడైనా 50 లక్షల ఎకరాల పంట పండే యాసంగిలో ఈసారి ఒక 35 లక్షలకే వచ్చింది. ఒక 15 లక్షల ఎకరాలను తగ్గించగలిగింది రాష్ట్ర ప్రభుత్వం. మిగతాది కూడా అయినా తగ్గించినా వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకా తగ్గుతుండే. బీజేపీ స్టేట్మెంట్ కనుక ఇవ్వకపోతే, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కనుక స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా తగ్గేది. కేవలం మామూలు మిల్లులతో మాట్లాడుకోవడం, ఇంకేదైనా విత్తనాలకు అవసరం ఉంటే వేసుకొని ఆ సెటిల్మెంట్ అయిపోయేది, తక్కువలో పోయేది. వీళ్ళు ఇచ్చేసరికి రైతాంగం సెంట్రల్ లో ఉన్న బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా వేద్దామనే దాంతో కూడా రైతాంగం వేసింది. అంటే కాదు సార్, ఇప్పుడు రాష్ట్రం కేంద్రం ఒకరి మీద ఒకరు వేసుకోవటం ద్వారా తెలంగాణలో ఉన్న రైతాంగం, యావత్ రైతాంగం కన్ఫ్యూజన్ లో పడే ప్రమాదం లేదా? అసలు వాళ్ళకి అగమ్య గోచరంగా మారింది అనుకోవచ్చా వాళ్ళ పరిస్థితి? అగమ్య గోచరంగా ఇప్పుడు కొంటామని అనౌన్స్ చేశారు. ఈ రోజు అనౌన్స్ చేసిన తర్వాత లేదు. ఇప్పటిదాకా అగమ్య గోచరంగా ఉంటే ఏంది పరిస్థితి, మా పంట పండించాము, పండించిన తర్వాత ఎంఎస్పి రేటుకు మిల్లులకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకోవట్లేరు. 1400, 1500, 1600 ఇస్తున్నారు. అది దొడ్డోడ్లకు, సన్నోడ్లకు కొంచెం ఎక్కువ ఇస్తున్నారు, 1800, 1800 ఇస్తున్నారు అనేది ఉంది. కానీ ఎక్కువ మంది రైతాంగము తెలంగాణలో వేసింది దొడ్డు ఓట్లే వేశారు. సన్న రకం మిల్లులతో మాట్లాడి కొన్ని చోట్ల కాలువ కింద వేసినటువంటి సందర్భం ఉంది. కానీ మిగతా ప్రాంతాలలో బోర్ల కింద పండుతున్నటువంటి పంటను మాత్రం పూర్తిగా దొడ్డు రకం ఓట్లు మాత్రమే వేయడం జరిగింది. వాళ్లకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా ఇచ్చింది మేము ఆగమైపోతాం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచింది, పైన మళ్ళీ డీజిల్ ధరలు పెరిగినాయి. దీంతో వ్యవసాయ ఖర్చు పెరిగిపోయింది. 1960 రూపాయలు కింటాకు 1960 రూపాయలు ఇస్తున్నా అది గిట్టుబాటు కానటువంటి పరిస్థితి రైతాంగానికి వచ్చింది. ఇప్పుడు 1400కు 1200కు 10 తీసుకోరే మిల్లుల రైస్ మిల్లులు తీసుకుంటుంటే చాలా రైతాంగం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి, కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే ఇప్పుడే కోతలు పోయిన ఇంకొక చాలా తక్కువ స్టార్ట్ అయినాయి కోతలు. ఇప్పుడు అంటే సన్న వడ్లు ముందే ఇంకొక 10 రోజుల ముందు స్టార్ట్ అయినాయి, కానీ దొడ్డు వడ్లకు సంబంధించింది ఇక రేపటి నుంచి 2-3 రోజుల తర్వాత కోతలు మొదలవుతాయి అన్నట్టు. ఆ కీలకమైన సమయంలో ముందు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముందు చర్యగా ఇవన్నీ ఆందోళన కార్యక్రమాలు చేయడం, ఢిల్లీలో చేసి
ఏదైనా ప్రభుత్వం రాకపోవడంతో ఈ రోజు మేమే తీసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం అని చెప్పడంతో రైతుల్లో ఒక రకమైన నమ్మకం ఏర్పడింది, కాన్ఫిడెన్స్ లేదు. ఓహో, మా ఈ సంవత్సరం ఈసారి మాత్రం మేము పండించిన పంటకు మాకు గిట్టుబాటు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది, యాసంగిలో పండించిన వడ్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి. అయితే ఇక్కడ మీరే అన్నారు ఇందాక రాజకీయ రంగు పులుముకుంది అని చెప్పేసి. అంటే తెలంగాణలో బీజేపీని టార్గెట్ చేస్తూ వరి రాజకీయం నడుస్తోందా అంటే మీరేమంటారు సార్? బీజేపీ రాజకీయం కంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఇక్కడ బీజేపీ వాళ్ళు రాజకీయం చేశారు. ముందు రాజకీయం చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే దాని కౌంటర్ గా మేమే కొంటామని తీసుకురావడం, ఢిల్లీలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వంద్వ విధానాలను ఎక్స్పోజ్ చేయటం, బాధ్యత నుంచి తప్పించుకోవడం. ఎవరైనా దేశంలో బాయిల్డ్ రైస్ కి సంబంధించినటువంటి దాని కేంద్ర ప్రభుత్వం 65 సంవత్సరాల నుంచి కొంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వము తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని ప్రజలకు చెప్పడం, తెలంగాణ ప్రజలకు చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ప్రజలకు చెప్పడంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, ఓ రకమైనటువంటి సక్సెస్ కూడా అయింది. ఇక్కడ కూడా మళ్ళొక రకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అదానికి మొన్ననే జీవీకే పోర్టుకు సంబంధించి 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం ఒకటి, బ్యాంకులు లూటీ చేస్తున్నటువంటి వాళ్ళకు ఎక్కువగా మద్దతు పలుకుతున్నది. కొంతమంది వ్యాపారస్తులకేమో అనేక రకాల రాయితీలు కనిపిస్తూ 10 లక్షల కోట్లు, అది కూడా చాలా కీలకం. కేసీఆర్ చెప్పినటువంటిది ఏంటంటే, వ్యాపారులకు ప్లస్ కార్పొరేట్లకు 10,5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వము రైతాంగానికి ఈ కొన్ని దాదాపు 10,000 కోట్లు 20,000 కోట్లు అన్ని రాష్ట్రాలు కలిపితే కూడా ఇంకొక 30,000 కోట్లు ఈ మాత్రం ఖర్చు అవుతుందో ఏమో మిగతా అన్ని రాష్ట్రాలు బాయిల్ రైస్ లకు సంబంధించి కూడా 30,000 కోట్లు పెట్టుకోవడానికి, ఇంకా మన స్టేట్ కి ఒక 5,000 కోట్లు 3,000 కోట్లు పెట్టుకోవడానికి రైతాంగం వైపు ఈ ప్రభుత్వం లేదు. ఇల్లు కార్పొరేట్ల వైపే ఉన్నటువంటి ప్రభుత్వం. బీజేపీ చేస్తున్నటువంటి రూలింగ్ రాష్ట్ర ప్రభుత్వాలను వీక్నెస్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలను ఢిల్లీలో అడుక్కునే విధంగా చేయడం, రైతాంగ వ్యతిరేకంగా. మీరు కార్పొరేట్లకైతేనేమో రుణాలు మాఫీ చేస్తారు, రైతాంగానికి ఎంఎస్పికి కొనడానికి ఎందుకు ఇబ్బంది అనేది మాత్రం ఒకటి హైలైట్ చేయగలిగారు. ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అంశము తేడా చూపించగలిగారు. ఒక బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల వైపు ఉంటుంది, ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ కి సంబంధించిన మేము ఇక్కడ రూల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మేము రైతాంగం వైపు ఉంటున్నాం అనేది మాత్రం ఒకటి ఎక్స్పోజ్ మాత్రం చేయగలిగారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, టిఆర్ఎస్ పెద్దలు కావచ్చు. అంటే గతంలో రైతాంగం రైతులు ఎప్పుడు కూడా మద్దతు ధర కోసమో వాటి కోసమో అంటే ఇట్లాంటి పెస్టిసైడ్స్ ఇట్లాంటి వాటి కోసం రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి దీక్షలు చేసే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తర్వాత తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా. ఈసారి కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో అంటే ఒక తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వైపు బీజేపీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం వైపు కేసీఆర్ గారు సాక్షాత్ సీఎం గారే దీక్షల్లో కూర్చున్నటువంటి పరిస్థితి. అంటే రైతుల కోసం రైతులు బదులుగా పార్టీల రోడ్డు ఎక్కడాన్ని ఎట్లా చూడాలి సార్? ఇది చాలా సంతోషించాల్సినటువంటి, స్వాగతించాల్సినటువంటి అంశం. అనవసరమైనటువంటి వ్యక్తిగత ఆరోపణల కంటే ఇది ఒక పబ్లిక్ ఇష్యూ. రైతాంగం లక్షల దాదాపు ఇప్పటికి కూడా 60 to 70% దేశంలో వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయ అంశాన్ని ఎజెండాగా తీసుకోవడము చాలా మంచి పరిణామం. ఇదే ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇది ఒక చర్చ. ఇప్పుడు చాలా మందికి వడ్లు ఎట్లా ఉంటాయి, దొడ్డు రకము, సన్న రకము, ఎంఎస్పి, ఈ రైస్ మిల్లుల విషయం, ఇప్పుడు ఈ అంశంతో ప్రతి ఒక్కరికి అవగాహన బాగా పెరిగింది. ఇంకా ఇది ప్రజల్లోకి ఇట్లాంటి అంశాలే చర్చలోకి రావాలి. రాజకీయ పార్టీలు కూడా ఇట్లాంటి అంశాలే డిస్కషన్ లోకి చేయాలి. ఇట్లా ధర్నాలు కానీ ఆందోళనలు కానీ ఇలాంటి అంశాల మీద ధర్నాలు ఆందోళనలు చేయడం కావచ్చు, ప్రశ్నించడం కావచ్చు, ప్రజలను చైతన్యవంతం చేయడం కావచ్చు. ప్రతి అంశం బాయిల్ రైస్ అంటే ఏంది, రా రైస్ అంటే ఏంది, ఇంతకుముందు ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిపోయినటువంటిది. ఇదంతా ఏంది, ఇది ఒక ఎజెండాను తీసుకోవడం. ఇది ప్రజల ఎజెండా. పనికి వాళ్ళ ఇంకేదైనా వ్యక్తిగత అంశాలు తీసుకొని కరప్షన్ కి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించిన వీళ్ళని వాళ్ళు వ్యక్తిగతంగా తిట్టుకోవడం కంటే ఇలాంటి అంశం ఒక రైతాంగం అంశం తీసుకురావడం, ఢిల్లీ వరకు పోవడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి అంశము. ఈ ఎజెండాని ఇట్లాంటి ఎజెండాను ఎత్తుకోవాలి. రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఇంకెవరైనా రాజకీయ పార్టీలు చేయాల్సిన పనే ఇది. ఈ అంశాన్ని ఎత్తుకోవాలి. మీరు అంటున్నారు స్వాగతించాల్సిన పరిణామాన్ని, కానీ కొందరు విమర్శిస్తున్నారు. రైతుల భుజం మీద గన్ను పెట్టి తూటా పేలుస్తున్నారు. ఇక్కడ రాజకీయాలు రైతాంగాన్ని
కేంద్రంగా చేసుకొని నడుస్తుంది, మొత్తం అంతా బీజేపీ బొందబెట్టే కార్యక్రమం జరుగుతుంది, కొందరు విమర్శకులు విమర్శిస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది రైతుల మీద భుజం మీద తుపాకీ పెట్టి ఎవరిని కాల్స్తున్నారు? రైతులకైతే నష్టం జరగలే ఇక్కడ. ఇప్పుడు రైతులకు నష్టం జరగలే. ఎంఎస్పీకి ఇస్తామంటున్నా, ఎంఎస్పీ తీసుకోవడం రైతాంగానికి మేలు జరిగింది ఏ ఆందోళన చేసినా. ఇక రాజకీయంగా ప్రజలు తేలుస్తారు ఎవరు భుజాల మీద పెట్టి తుపాకీ కాల్సిర్రు అనేది ఎలక్షన్ లో తేలుతుంది. ఎలక్షన్ లో ప్రజలు ఇచ్చే తీర్పును బట్టే ఎవరు కాల్స్తే ఎవరు అడ్డం ఎవరు అనేది అప్పుడు తెలుస్తుంది. ఈ రాజకీయం అంతా చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయం చేస్తే ప్రజలకు అర్థమైపోతుంది ఎవరు తెలంగాణ కోసం కానీ తెలంగాణ రైతాంగానికి కానీ ఎవరు కట్టుబడి ఉన్నారు, తెలంగాణ రైతాంగానికి ఎవరు కట్టుబడి లేరు, తెలంగాణ రైతాంగం ఎవరి వల్ల ఉపయోగం అవుతుందని రైతులు కానీ ప్రజలు కానీ తేల్చుకుంటారు. తేల్చుకొని ఎన్నికల సమయంలో తీర్పిస్తారు. ఆ తీర్పునే మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ గా ప్రజలు ఏమనుకుంటారు అనేది తెలుస్తుంది. ఎవరు రాజకీయం చేసిర్రు, ఎవరు భుజాల మీద తుపాకి పెట్టి ఎవరు కాల్చకపోతే రైతులు ఎవరిని కాల్చిర్రు అనేది ఎలక్షన్ లో తేలుతుంది. ఇవాళ కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడతా, కేసీఆర్ గారు కేవలం వితండవాదం చేస్తున్నారు, బాయిల్ రైస్ ఎక్కడ కూడా దేశంలో వినియోగం లేదు, అలాంటిది మేము ఎలా కొనాలి అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. కరెక్టే. బాయిల్ రైస్ దేశంలో ఇప్పుడు తినట్లేరు. కేరళలో ఎక్కువగా తినేది, ఇప్పుడు అసలు తినట్లేదు. అక్కడనే పండించుకుంటారు, అక్కడనే తింటారు. కరెక్ట్, వాస్తవమే. ఇటువంటి పరిస్థితులలో ఏం చేయాలి మరి? మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో మీరే కదా ఈ 4 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వమే కదా బాయిల్ రైస్ మిల్లులను ప్రోత్సహించింది. రైతాంగం కూడా ఆ పంటలు, ఎండాకాలం పంట ఎక్కువ బాయిల్ రైస్ వస్తుంది. రైతాంగం కూడా అటువైపు మొగ్గిరు. ఎంఎస్పీ 6 సంవత్సరాల నుంచి మనం ఎంఎస్పీ ఇవ్వటంతో రైతాంగం ఎక్కువ అటే మొగ్గి ఆ రైతులు కొంచెం బాగుపడే సిచ్యువేషన్ వచ్చింది బాయిల్ రైస్ తీసుకోవడం. మరి బాయిల్ రైస్ తీసుకొని ఏం చేయాలి? ఎంత నష్టం వస్తుంది దేశానికి? 30 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇటువంటి రాష్ట్రాలు, బాయిల్ రైస్ ఉన్నటువంటి రాష్ట్రాలు అన్ని తిప్పి కొడితే కూడా ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది కేంద్రానికి? ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఎంత ఇచ్చినా తీసుకొని మిగతా బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. వీళ్ళ వెబ్సైట్లలోనే బయట దేశాల్లో బాయిల్ రైస్ కు డిమాండ్ ఉంది, బయట దేశాలకు బాయిల్ రైస్ కూడా ఎక్స్పోర్ట్ చేసినట్టు చూపిస్తున్నది. వెబ్సైట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయండి. కానీ ఇక్కడ రైతాంగం 70% 80% ఆధారపడి, వ్యవసాయం మీద ఆధారపడి రైతాంగానికి ఉపయోగమవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భరించాలి నష్టాన్ని అయినా. ఎందుకు? మీరు కార్పొరేట్లకు 11 లక్షల కోట్ల రుణాలు మాఫీ, వీళ్ళకి అంత కొడితే కూడా ఎంత అవుతుందండి? ఈ బాయిల్ రైస్ సమస్య ఉన్నటువంటి ఒరిస్సా, ఎక్కువగా జార్ఖండ్, ఆ తర్వాత మనం తెలంగాణ, ఇంకొంచెం మహారాష్ట్రలో కొంచెం ఉంటుంది, ఆంధ్రాలో కొంచెం ఉంటుంది. వీళ్ళందరికీ కలిపి కూడా ఈ బాయిల్ రైస్ సమస్య ఉంటే నీకెంత 20,000 కోట్లు 30,000 కోట్లు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ 20,000 కోట్లు భరిస్తే రైతాంగం కోసం భరించాలి. మీరు కార్పొరేట్ల కోసం లక్షల కోట్లు భరించేటువంటి కేంద్ర ప్రభుత్వము రైతాంగం కోసం ఆ మాత్రం భరించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయండి. ఒకవేళ నూకలు ఎక్కువ వస్తున్నాయంటే వేరే బై ప్రొడక్ట్. ఇంకొకటి, ఈ వరి ధాన్యంలో ఏంటంటే ఏది వేస్ట్ కాదు. వరి నూక 1,100 రూపాయల కింటా ఉంటుంది. అది బయటనైనా అమ్ముకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. తర్వాత తౌడు 3,000 రూపాయల కింటా అమ్ముతారు. 3,000 4,000 ఇంకెక్కువే ఉంటది. ఆ తర్వాత పొట్టు కూడా ఉపయోగమే. ఇందులో రైస్ లో వచ్చే ప్రతి బై ప్రొడక్ట్ కూడా ఏది వృధా కాదు. రైస్ మిల్లులో ఒక ధాన్యం నుంచి వెళ్ళే ప్రతిది కూడా బై ప్రొడక్ట్ కు అనేక రకాలకు ఉపయోగపడుతుంది. ఆ రకం ఇథనాల్ కూడా ఉపయోగపడుతుంది. పెట్రోల్ కి ఇప్పుడు 20% కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దాంట్లో ఇథనాల్ తయారు చేయడానికి కూడా ఈ రైస్ ప్యాడీ ఉపయోగపడుతుంది. అట్లాంటి ఉపయోగించుకునే కంపెనీలు పెట్టించి, ఎందుకంటే మన వాతావరణ పరిస్థితి అది, తెలంగాణలో ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితి అది. ప్లస్ గతంలో ఈ 4-5 ఏళ్ల నుంచి కూడా మీరు 15% సబ్సిడీ ఇచ్చి రైస్ మిల్లులని, రైతులని ఆ రకమైనటువంటి బాయిల్ రైస్ వైపు ప్రోత్సహించినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వము భరించాలి. మీరు లక్షల కోట్లు వేరే వానికి మాఫీ చేసే బదులు రైతాంగానికి 30,000 కోట్లు భరిస్తే పెద్ద అయ్యేది కూడా ఖర్చు కూడా అంత పెద్ద ఖర్చు కూడా లేనటువంటిది. కేంద్ర ప్రభుత్వానికి అదొక పీనట్ వ్యవహారం. అట్లాంటి వ్యవస్థ రైతాంగం ఎందుకు థింకింగ్ లోనే ఫాల్ట్. రైతాంగం వైపు ఆలోచన చేయాలి అంటే ఇట్లాంటివన్నీ భరించడానికి ఈజీ, పెద్ద విషయం కాదు. వాళ్ళ థింకింగ్ అంతా కార్పొరేట్ల వైపు ఉంది. విధాన రూపకల్పనలోనే చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రికల్చర్ విధాన రూపకల్పనలోనే చేంజ్ చేస్తే, ఆ రకమైనటువంటి మనసుతో ఆలోచిస్తే, రైతాంగం వైపు నుంచి ఆలోచిస్తే బెటర్ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఇంకో అంశం సార్, క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసింది. సో ఇకనైనా ఈ వరి రాజకీయానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఫర్దర్ గా ఇట్లాగే కొనసాగుతుందా తెలంగాణలో? ఫర్దర్ ఇప్పుడు యాసంగికి క్లోజ్ అయిపోయింది.
మళ్ళీ మళ్ళీ వానాకాలం పంట మళ్ళీ ఏమంటే మే జూన్ లో మళ్ళా పంట వేస్తుంటారు. అప్పుడు కూడా ఏంది, కాకపోతే వానాకాలంలో ఏంటంటే సన్న ఓట్లు వేస్తారు, దొడ్డు ఓట్లు వేస్తారు. రైతాంగంలో కూడా చైతన్యం వస్తుంది రోజుత. మన రైతాంగము వెంటనే కరెంట్ స్విచ్ ఆన్ ఆఫ్ చేసినట్టు మారరు. సైకలాజికల్ కూడా క్రమంగా రైతాంగంలో కూడా ఎందుకు ప్రభుత్వాలు చెప్తున్నాయి, మీరు ఈ సంవత్సరం సన్న వేయమంటే సన్న వేసేటట్టు తయారవుతున్నారు, దొడ్డు వేయమంటే దొడ్డు వేసేటట్టు తయారవుతున్నారు. సన్న ఓట్లు క్రమంగా సన్న వైపు కూడా మల్లుతున్నారు ప్రజలు, రైతాంగం కూడా సన్న ఓట్లు వేయడానికి మల్లుతున్నారు. ఇక క్రమక్రమంగా ఓకే, ఇప్పుడు ఈ సమస్యను రైతాంగం కూడా అర్థం చేసుకున్నారు. రైతాంగం కూడా ఏంది, ఓహో సమస్య మనము దొడ్డు ఓట్లు పండించడం వల్ల బాయిల్ రైస్ వల్ల ఇబ్బంది అవుతుంది, తింటలేరు అనే ఒక అవగాహన రైతాంగంలో కూడా పెరిగింది. ఈ చర్చ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాలు పార్టీలు రాజకీయాలు చేసుకున్న రైతాంగం కూడా చాలా ఆలోచిస్తుంది. ఓహో బాయిల్ రైస్ తోటి దొడ్డు ఓట్లు తినట్లేరు, మనం కూడా క్రమంగా సన్న ఓట్ల వైపు మళ్ళాలి అనే ఆలోచన అయితే చాలా మంది రైతాంగంలో పెరుగుతుంది. వానకాలంలో కూడా సమస్య వస్తుంది. సన్న ఓట్లు అందరు సన్న ఓట్లు వేశారు అనుకోండి, పెద్ద సమస్య రాదు. సన్న ఓట్లకి ఏంటంటే ఆ టైం, కాకపోతే సన్న ఓట్లు వేయటం వల్ల ఏంటంటే రైతాంగము బోర్ల కింద పండించి ఇప్పుడే రైతాంగం, తెలంగాణ రైతాంగం మిగతా రైతాంగం కంటే ఇంకా పూర్తి, ఎందుకు ఈ మధ్యలోనే పంటలు ఎక్కువ పండించి చిన్న చిన్న డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో సన్నవి పండిస్తే ఏంటంటే కొంచెం వెయిట్ అది జోకడంలో తూకం తక్కువ వస్తుంది. రేట్ ఏంటంటే దానికి ఇంకా ఎంఎస్పి సన్న ఓట్లకు 1940 రూపాయలే ఇస్తుంది. మన గ్రేడ్ మన విధానం మారాల్సిందంటే అది. వీళ్ళు ఎందుకు 1960 రూపాయలు, దొడ్డు ఓట్లకేమో 1960 రూపాయలు, సన్న ఓట్లకేమో 1940. బయట మార్కెట్లోనేమో సన్న ఓట్లకు ఎక్కువ రేట్ ఉంటుంది. ఇదంతా ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సింది ఇది. గ్రేడ్ 1 అంటే కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసిన ఎంఎస్పి గ్రేడ్ 1 రకం అంటే గ్రేడ్ ఏ రకం అంటే దొడ్డు ఓట్లనేమో గ్రేడ్ ఏ కింద పెట్టింది, సన్న ఓట్లనేమో నెక్స్ట్ రకం కింద తక్కువ రేట్ కింద పెట్టింది. ఈ విధానం మారాలి కదా. ప్రజలు సన్న తింటున్నప్పుడు, మార్కెట్ లో సన్నాటికి ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంఎస్పి మాత్రం ఇట్లా ఇస్తుంది. దాంతో కూడా రైతాంగం అది ఎక్కువ సన్న 20 రూపాయలు తేడా ఉంది, 40 రూపాయలు. ఇప్పుడు మరో చర్చనీయాంశం సార్, ఇవాళ కేసీఆర్ గారు చెప్పారు ఏంటంటే మొత్తం వ్యవసాయ పాలసీ మొత్తం మారాలి దేశవ్యాప్తంగా అనేది. అది ఇంకో చర్చనీయాంశంగా మారింది. దాన్ని అసలు నిజంగా వ్యవసాయ పాలసీ రావాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు సార్? కరెక్ట్, అందుకే కదా 100% రైట్. ఎప్పుడో పాత విధానం మారిన కాలానుగుణంగా పాలసీ మార్చలేదు, అందుకే ఈ సమస్యలన్నీ. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కువ పెరిగింది. కేరళ మనకు అంతకుముందు ఏంది, కేరళలో బాయిల్ రైస్ తినేవాళ్ళు, అక్కడ కూడా కొంచెం వాళ్ళే పండించుకొని సేద్యం పెరిగింది, అక్కడ వాళ్ళు తింటున్నారు. అటువంటి సందర్భంలో బాయిల్ రైస్ ఎక్కువ అయిపోతుంది, దేశంలో వినియోగం లేదు. అటువంటిప్పుడు వాళ్ళ పాలసీ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసి ఏం చేయాలి, ఎంఎస్పి రేటు మార్చాలి. ఎంఎస్పి 1960 యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పి 4000 రూపాయలు ఇవ్వాలని అడిగింది వడ్లకి. ఎందుకు, ఖర్చు మొత్తం ఇంత అవుతుంది, ఎరువులకు ఇంత ఖర్చు, ట్రాక్టర్కి ఇంత ఖర్చు, కూలీకి ఇంత ఖర్చు అవుతుంది, విత్తనాలకు ఇంత ఖర్చు అవుతుంది అని లెక్కేసి ఎంఎస్పి 4000 రూపాయలు అడిగితే వాళ్ళు 1960 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకు, వాళ్ళు మిగతా ఉత్తరప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఖర్చు ఆ ఖర్చు చూసుకొని వాళ్ళు 1960 రూపాయలు, మిగతా కూడా వేస్తలేరు. వాళ్ళు కూలీ ఖర్చు ఆ ఖర్చు పెట్టుబడి ఖర్చు ఎక్కువ వేయట్లేదు ఎంఎస్పి నిర్ణయించడానికి. ఇవన్నీ వేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే కాదు, ఇంకొక తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంఎస్పి 4000 రూపాయలు చేయాలనేది డిమాండ్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకోసమని విధానం చేంజ్ చేయాలి. ఇప్పుడు విధానం ఎగ్జాంపుల్ ఇన్నే కదా, విధానం చేంజ్ చేస్తేనే ఎంఎస్పి దొడ్డు రకానికి ఎక్కువ రేటు పెట్టేసరికి రైతులు ఎక్కువ దొడ్డు రకం పండిస్తున్నారు. దొడ్డు రకం ఏమైతాయి, బాయిల్ చేస్తేనే నూక కాకుండా 67 కిలోలు వస్తాయి, లేకపోతే నూక వస్తుంది. ఈ విధానం ఈయనే తెలిసిపోతుంది. అందుకే గ్రేడ్ 1 సూపర్ ఈ సన్నవాటికి ఎంఎస్పి రేట్ ఎక్కువ చేయాలి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినట్టు వ్యవసాయ పాలసీ మొత్తం దేశవ్యాప్తంగా ఎలాంటి ఉన్నప్పుడు తీసుకొని అన్ని రాష్ట్రాల నుంచి సమానంగా తీసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉండి కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే రైతాంగానికి ఒకనొక సందర్భంలో రైతాంగాన్ని బాగు చేసుకోవాలంటే మీకు 20,000 కోట్ల ఖర్చు అయినా వేస్టేజ్ అయినా లేదు. అట్లా రైతాంగాన్ని మాత్రం ఆదుకోవాల్సినటువంటి అవసరం దేశంలో ఉంది. అలాంటి విధానం రావాలి. ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు అంటే వర్క్షాప్ ఒకటి త్వరలో నిర్వహించి దేశంలో ఉన్న రైతు సంఘ నేతల్ని అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలతో పాటు మేమే వ్యవసాయ పాలసీని డిజైన్ చేసి కేంద్రానికి సూచిస్తాము అని అంటున్నారు. అంటే ఒకవేళ ఇప్పటికే పచ్చిగట్టేస్తే బగ్గుమంటుంది రాష్ట్రం,
వర్సెస్ కేంద్రం చూస్తే. అలాంటప్పుడు వీళ్ళు పాలసీ డిజైన్ చేసి కేంద్రానికి ఇస్తే వాళ్ళు అమలు చేసే అవకాశం ఉందా అనేది ఒక ప్రశ్న. అమలు చేసే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. 3000 దొడ్డు బాయిల్ రైస్ కొనమంటేనే కొనటువంటి కేంద్ర ప్రభుత్వము వీళ్ళు చేసిన పాలసీని వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ పాలసీ ఉండాలి. మరి దేశ ప్రజల ముందు వాళ్ళ ఒక వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి వ్యవసాయ విధానము తప్పు, దేశ రైతాంగానికి ఉపయోగపడినటువంటి విధానం ఉన్నది. మేము ప్రత్యామ్నాయ ఎజెండా తయారు చేసినాం, ప్రత్యామ్నాయ అగ్రికల్చర్ విధానం తయారు చేస్తున్నాము. మేము ఎక్కువ ఎక్స్పీరియన్స్, కింది స్థాయిలో రైతాంగం పడుతున్న సమస్యలన్నీ చూసినటువంటి వాళ్ళం అని చెప్పి, ఇదే భారతదేశంలో కావాల్సిన చర్చ గాని ఆందోళనలు గాని ఇటువంటి అంశం మీదనే చర్చ జరగాలి. ఊకే మతం మీదనో ఇంకో దాని మీదనో కులం మీదనో ఇతర అంశాల మీద అయితే పబ్లిక్ ఆగమవుతారు. ఇలాంటి విధానాల మీద ప్రత్యామ్నాయ విధానాలు, ఇది ఒక వ్యవసాయానికి ప్రత్యామ్నాయ విధానం, ఆర్థికంగా కూడా ఒక ప్రత్యామ్నాయ విధానం, ఇట్లా తయారు చేసి ప్రజల ముందు పెడితే ప్రజలు కూడా ఆ వైపు ప్రజలు కూడా ఎప్పుడు ఇలాంటి వైపు ఆలోచించే విధంగానే రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి అంశాల పట్లనే చర్చలు ఏమనెత్తాలి. ఇప్పుడు మీరే అంటున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ఇస్తే అమలు చేసే పరిస్థితి లేదు అని. అలాంటప్పుడు ఒక కేసీఆర్ గారు పాలసీ డిజైన్ చేయడం ద్వారా కేంద్రం మీద ఒక అప్పర్ హ్యాండ్ తీసుకొచ్చి ఢిల్లీ వైపుగా కేసీఆర్ గారు అడుగులు వేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? కేసీఆర్ గారు చెప్పారు కదా, కేసీఆర్ గారు చెప్పారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఐక్యం కావాలి, దేశానికి ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాను తయారు చేయాలి, ఆ ప్రత్యామ్నాయ ఎజెండాను ప్రజల ముందు పెట్టి మనం డెవలప్మెంట్ వైపు ఆలోచింప చేయాలి. అంటే కేసీఆర్ గారు ఈ మాటతో పాటు మరో మాట కూడా ప్రస్తావించారు ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడతా, ఢిల్లీ బీజేపీని తన్నేసి పక్కన పెట్టాలి, ప్రత్యామ్నాయ పార్టీలే ప్రభుత్వం స్థాపించాలని కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. ప్రత్యామ్నాయం వైపు ఎందుకు రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తుంది ఆర్థికంగా, ఒక్కొక్క అధికారాన్ని కేంద్రం లాగేసుకుంటుంది, రాష్ట్రాలను అధికారాలను వీక్ చేస్తూ ఆయా రాష్ట్రాలను బలహీనం చేస్తుంది. మన భారతదేశం వివిధ మతాలు, వివిధ భాషలు, భిన్నత్వంలో ఏకత్వంతో అందరు కలిసి ఒక ఫెడరల్ సిస్టమ్ ద్వారా 70 సంవత్సరాలు పరిపాలన జరుగుతున్నది. ఆ ఫెడరల్ సిస్టాన్ని క్రమంగా దెబ్బకొట్టి రాష్ట్రాలను ఆర్థికంగా వీక్ చేసినట్లయితే, కేంద్రం ఆర్థికంగా బలోపేతం అయితే అన్ని రాష్ట్రాలు కేంద్రం దగ్గర డబ్బుల కోసం అడుకోవాలి, ఆర్థికంగా ఆధారపడే విధంగా డిపెండెన్సీ, ఆయా రాష్ట్రాలు కంపల్సరిగా కేంద్రం మీదనే ఆధారపడే విధంగా చేస్తున్న ప్రయత్నం. దీన్ని ఆల్టర్నేటివ్ గా ఇది కాదు భారతదేశంలో చేయాల్సిన పని, ఇది కాదు, ఒక ఆల్టర్నేటివ్ ఫెడరల్ సిస్టాన్ని బలోపేతం చేస్తూ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, సోషల్ వైపు అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనే ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక అభివృద్ధి ఎజెండాను దేశ ప్రజల ముందు పెట్టడానికి అది ఫెడరల్ ఫ్రంట్ అంటమా, బీజేపీకి ఆల్టర్నేటివ్ గా ప్రాంతీయ పార్టీలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు దేశంలో కేవలం 100-150 సీట్ల వరకు మాత్రమే కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఉంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉంది. మిగతా అన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలతోటే ఫైట్ నడుస్తుంది. అటువంటి సందర్భంలో ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల ఆకాంక్షలు, ప్రజల ఆత్మగౌరవంతో అనేక రాష్ట్రాల్లో ముందుకొచ్చినటువంటి అంశాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలన్నీ కూడా కలిసి దేశం యొక్క ఫెడరల్ సిస్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఆల్టర్నేటివ్ చూపించి అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే దేశం యొక్క మౌలిక స్వరూపము దెబ్బతిని మరొక ఇందాక ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఒక ఉన్మాదం వైపు పోయింది అనుకోండి, దేశం నిజంగా అన్నట్టు కరెక్టే, కోల్పోవడం చాలా కష్టమవుతుంది. మనం మతానికి సంబంధించినటువంటి అంశం భక్తి వేరు, ఉన్మాదం. ఇప్పుడు ఎందుకు మత ఉన్మాదం పెరిగితే కొన్ని దేశాలు చూసినాం ఎట్లయిపోయిందో, మెజారిటీ మతం ఒకవేళ ఇప్పుడు అందరూ కూడా ప్రశాంతంగా ఒక ఆర్థికంగా డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్క పౌరుడు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో మనము మత ఉన్మాదం కనుక వచ్చినట్లయితే ఆ దేశం ఒక తరమే ఆగమైపోతుంది. కోల్పోవడం కూడా అంత ఈజీ కాదు. ఉన్మాదం పెరిగితే ఊచకోతలు మొదలైతే
నువ్వు 100 మందిని చంపితే అవతల వాళ్ళు ఒక 30 మందిని చంపుతారు కదా. మొత్తం ఊచకోతలు ఉంటే అవును. ఎట్లుంటది? మత ఊచకోతలు మొదలైతే అది ప్రమాదకరం. అది ఒక్క దగ్గర మొదలైనా దేశానికి నిజంగా అన్నట్టు కోలుకోలేదు. అది వాస్తవమైన పరిస్థితి చెప్పారు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు. దాన్ని ఎవరైనా బుద్ధిజీవులు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు ఆలోచించుకోవాలి. ఉన్మాదం వైపు వెళ్తామా? లేదా ఇప్పుడున్న ఫెడరల్ సిస్టమ్ లో మరింత అభివృద్ధి వైపు వెళ్దామా అనేది ప్రజలే ఆలోచించుకోవాలి. వ్యవసాయ పాలసీ మారాలని విజయ్ గారు అంటున్నారు. ఇది ఇవాళ జర్నలిస్ట్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.